అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను వర్మ. మన మీద అంతులోని ప్రేమానురాగాలు కురిపించే సొంత కుటుంబ సభ్యుడు చనిపోతే ఆ వేదన వర్ణనాతీతం. మన జీవితంలోని ప్రతి సందర్భంలోనూ అతని జ్ఞాపకాలని తెలుసుకుని కుమిలిపోతూ ఉంటాం. మన కష్ట సుఖాలని, సుఖ దుఃఖాలని ఎక్కడ ఉన్నా చూస్తూ ఉంటాడని ఫీల్ అవుతూ ఉంటాం. అనకాపల్లిలో ఒక్క సృష్టికి ప్రతి సృష్టి చేసి తన తమ్ముడిని ప్రతిష్ఠించింది. పోయిన తన మేనమామను తెలుసుకుని నిత్యం విలపించే ఓ చిన్నారి మేనకోడ కళ్ళల్లో సంతోషాన్ని నింపింది. అనకాపల్లికి చెందిన కిరణ్ బెంగళూరులో సాఫ్ట్వేర్గా పనిచేస్తూ ఉండేవాడు. అతనికి అక్కన్న, ఆమె కూతురు లాసి అన్న విపరీతమైన ఇష్టం. ప్రతి సందర్భంలోనే వాళ్ళని తలుచుకుంటూనే ఉండేవాడు. దురదృష్టవశాత్తు కిరణ్ 2000 సంవత్సరంలో విద్యుత్ షాక్ గురి మరణించాడు. అప్పటి నుంచి ఆ చిన్నారి మేనమామ జ్ఞాపకాలతో నిత్యం కుమిలిపోతూ ఉండేది. దీంతో లాస్య తల్లి మాధవి ఆమె కళ్ళల్లో వెలుగులు నింపడానికి ముంబైలోని ఓ ఆర్ట్ గ్యాలరీని సంప్రదించింది. మా మేనకోడలు దాడి లాస్య, మా తమ్ముడు పెంటకోట కిరణ్ మొదటి నుంచి కూడా తన కార్యక్రమాలన్నీ కూడా నేనే దగ్గరుండి చేయిస్తానని, మేనమామగా పెట్టవలసిన వాడిని తన చేతుల మీదుగా పెడతానని, దగ్గరుండి కార్యక్రమాలన్నీ చూసుకుంటానని చెప్పాడు. కానీ దురదృష్టకరం 2020లో కోవిడ్ టైంలోని శ్రీరామనవమికి కరెక్ట్గా విద్యుత్ షాక్కి గురయ్యి అకాల మరణం చెందాడు. ఆ చెందడం అనేది మా కుటుంబానికి చాలా పెద్ద తీరని లోటు. ఇంట్లో లాస్కి సంబంధించి ఓ ఫంక్షన్ నిర్వహిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో కిరణ్ బతికి ఉంటే ఎంత బాగుండు అంటూ కూడా ప్రతి కుటుంబ సభ్యుడు అనుక్షణం కుమిలిపోతూ ఉంటుంటే సడన్గా ఓ రోజు కిరణ్ ప్రత్యక్షమయ్యాడు. తమ్ముడికి పాపకి కొంచెం చాలా బాండింగ్, బాగా క్లోజ్నెస్. ఇద్దరికి కూడా ఇంకా వాళ్ళిద్దరు ఒకటే. చిన్నపిల్ల అయినా సరే ఇద్దరు కిరణమా ఎలాగా అలాగని చెప్పి చాలా క్లోజ్ గా మాట్లాడుకునేవారు ప్రతిదీ కూడా. ఇంకా తమ్ముడు కూడా ఇంకా లాస్యమని ఇంకా చాలా ఇంకా మేనకోడలు కాదు, ఇంకా అలా చూసుకున్నాడు. కానీ సడన్ గా ఇలా అయింది. తమ్ముడే మొత్తం అంతా చేస్తాడని మేము చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము. ఇలా సడన్ గా ఇది అవ్వడం వల్ల ఇంకా లాస్యమ్మకి ఆ లోటు రాకూడదు, తను హ్యాపీగా ఉండాలి, అంతా చేస్తున్నాము, అంతా హ్యాపీ. తమ్ముడు లేడని లోటు ఒకటి తనకి కనిపించకూడదు, మావిని తను గిఫ్ట్గా ఇవ్వాలి అని చెప్పి ఈరోజు నేను ఇలా చేయించి తెచ్చాను. తను ఇప్పుడు ఫొటోస్ తీసుకోవడం కానీ, ఓపెన్ చేసిన వెంటనే మావి వచ్చాడు అన్న ఫీలింగ్ తనకి చాలా హ్యాపీగా ఉంది. ఇది ముంబైలో తయారు చేయించామండి. ముంబైలో ఒక కళాకార్ వ్యాక్స్ అని చెప్పి వాళ్ళ దగ్గర కాంటాక్ట్ అయితే వాళ్ళు మొత్తం అన్నీ చూపించి నాకు బాగానే వాళ్ళు సపోర్ట్ చేసి మొత్తం బాగా చేశారండి వాళ్ళంతా. తమ్ముడిని ఎలా అయినా తీసుకురావాలి అని అనుకున్నాను, కానీ ఏం చేయాలని ఒకసారి యూట్యూబ్లో చూస్తే అలా ఒక వీడియో ఒకటి చూసి ఇదేదో బాగుంది, ఇలాగా కిరణ్ కూడా ఇలా వస్తే మళ్ళీ బాగుంటుంది అని చెప్పి నేను 1 year బ్యాక్ నుంచి కూడా ఇవన్నీ కాంటాక్ట్ అయ్యాను. ఇదంతా చేయడానికి మినిమం 8 months అలా పట్టింది. అలా అన్ని సెట్ అవ్వడానికి, అంతా సెట్ అయ్యి బాడీ మొత్తం సెట్ అయ్యి కరెక్ట్గా లక్కీ ఏంటంటే ఈ ఫంక్షన్ ముందు రోజే తనది వచ్చింది మాకు. తను వచ్చిన వెంటనే మాకు ఇలా పాప మెచ్యూర్ అవ్వడం జరిగింది. ఇంకా అంతా హ్యాపీగా మళ్ళీ తమ్ముడు ఉన్నాడని ఫీలింగ్తోనే మేము ముందుకు వెళ్తున్నాం అంతా. మేమేం కాదండి, మేము సిలికాన్ వ్యాక్స్ ఒకటి చేయమన్నాను. వాళ్ళు అడిగారు మీకంటే ఈ అమౌంట్ బట్టి ఈ అమౌంట్కి ఇంత 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 అని చెప్పారు. నాకు సిలికాన్ వ్యాక్స్ అంటే మనిషి వచ్చి కూర్చున్నట్టు ఉండాలి, ఇంకా స్కిన్ కానీ మొత్తం ఆ బియర్డ్ కానీ తను ఎలా ఉంటాడో సేమ్ అలాగే కావాలి అని తను ఫోటో షేర్ చేయడం, తను వాడే ఐటమ్స్, తనకి వాచ్, తర్వాత తన స్పెక్స్ అన్నీ కూడా తను అన్నీ షేర్ చేశాను వాళ్ళకి. దాన్ని చూస్తూ వాళ్ళు మొత్తం చేశారండి. వచ్చిందండి. అంటే వాళ్ళు ఇంకా ముంబై రమ్మన్నారు మమ్మల్ని. వస్తే మీరు ఇంకా నేను క్లారిటీగా చేస్తాను అని చెప్పారు వాళ్ళు. కానీ ఇంక నేను ఎవరికి చెప్పలేదు ఇంట్లో, నాకు ఒక్కదానికే తెలుసు. ఇంకెవరికి తెలిస్తే సింగిల్గా ముంబై పంపించరు కదా మనల్ని. దానివల్ల నేను ఇంకా సడన్ సర్ప్రైజ్ కోసం అని ఇంకా నేను ఎవరికి చెప్పలేదు.
లేదంటే వాళ్ళు రమ్మంటే ఇంకా అన్ని చేస్తాం, మీకు ఎలా కావాలంటే అలా చేస్తామని చెప్పారు. నాకు ఇంకా వెళ్ళడం అవ్వక వీడియో కాల్లోనే మొత్తం చేయించి నేను ఆన్లైన్ ద్వారానే రప్పించుకున్నాను. తమ్ముడు వచ్చాడనే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వాడికి బిర్యానీ అంటే చాలా ఇష్టం. ఏ రోజు కూడా బిర్యానీ ఉంటే చాలు, ఎప్పుడైనా సరే బిర్యానీ ఉంటే చాలు. ఇప్పుడు కూడా నేను ఇందాకలా 2 ముద్దలు కూడా బిర్యానీ తినిపిస్తేనే వెళ్ళాడు. బిర్యానీ అంటే ఇష్టం. లాస్ట్ సెమ్కి నేను అంతా చేస్తాను అన్నాడు. తన కోరిక మేరకు వచ్చాడేమో అని హ్యాపీనెస్తో ఉన్నాను. అక్షంతలు వేసాడు, నాకు హ్యాపీగానే ఉంది. నేనైతే 100% నాకు హ్యాపీగానే ఉంది. డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నాము. ఇవాళ హల్దీ అని చెప్పి ఎల్లో కుర్తా వేసుకున్నాము. ఇవాళ అందరూ కూడా ఎల్లో రెడీ అవుదాం అనుకున్నాం. అందుకే నిన్న సఫారీ డ్రెస్ వేసాము, ఈరోజు ఎల్లో కుర్తా వేసుకున్నాం. ఫంక్షన్కి కూడా మోడల్గా సూట్ అది తీస్తున్నాము. ఇంక మాతో ఉన్నాడు ఇంక మనిషి అన్నట్టే తనకంతా మేము పెట్టుకుంటున్నాం. అవునండి, నేను ఇందాకలు కూడా ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఏసీ రిమోట్ కోసం ఎదుగుతూ ఏసీ రిమోట్ ఎక్కడ ఉంది అని చెప్పి వెళ్ళి అడిగేస్తున్నాను. అంటే ఏసీ రిమోట్ ఏది అని అడగబోతున్నాను అనమాట. ఉన్నాడని ఫీలింగే ఉంది నాకు. ఎదురుగా ఉన్న కిరణ్ చూసి వాళ్ళంతా ఆనందచర్యల్లో మునిగిపోయారు. కిరణ్ని ఇంట్లో ప్రతిష్ఠించిన మాధవి ప్రయత్నం చూసి అందరూ ఆనందంలో మునిగి తేలుతూ ఉన్నారు. ఆ తీరని లోటు మా చెల్లి భర్తీ చేసింది. తన స్టాట్యూని చేయించి ఆ భర్తీని తన ద్వారా ప్రతిదీ కూడా తన చేతుల మీదుగా వెళ్తున్నట్టుగాను, తన కార్యక్రమాన్ని అంతా తనే దగ్గర ఉండి చూపిస్తున్నట్టుగాను, చేయిస్తున్నట్టుగాను మాకు అనిపిస్తుంది. లాస్ట్ ఇయర్ చాలా ఆనందపడుతుంది ఆ మావయ్య స్టాటస్ చూసి. ఇంకా మావయ్య తనతో ఉన్నట్టుగానే మా బాబాయి, మా పిన్ని గారు కూడా, పెంటకోట పరమేశ్వరరావు, పెంటకోట జయమ్మ, అలాగే బావ దాడి జయబాబు, మా కుటుంబ సభ్యులందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నాము. ఈ కార్యక్రమాలన్నీ కూడా తన చేతుల మీదుగా, కిరణ్ చేతుల మీదుగానే జరుగుతున్నట్టుగా మేము హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఇంకా 2-3 నెలల్లోకి పెళ్లికి చేద్దాం అనుకుంటున్నారు. ఈ లోపు సడన్గా అది ఊహించని పరిణామం జరిగింది. దాంతో వాళ్ళకి ఇంచుమించు 2 సంవత్సరాల దాకా వాళ్ళు తేలికలేకపోయారు. ఈ మధ్యని ఈ మనవరాల ద్వారా కొద్దిగా ఏదో వాళ్ళకు ఉత్సాహం కలిగింది. అప్పుడు దాకా అయితే పైకి లేగలేదు. ఏదో అలా మానవ నామకానికి తిరుగుతున్నారు రోడ్డు మీదకి. బాగోదు కదా అని చెప్పేసి తిరగడం జరుగుతుంది. ఈ ఎప్పుడైతే ఈ మనవరాలు వస్తుపోతాయిందో కొడుకు తరపున ఇలా ఎత్తుకు చిన్నదే వాళ్ళకు ఆనందం కలిగింది. తల్లిదండ్రులు దొరికింది. సో ఇది అనకాపల్లిలోని దాడి ఫ్యామిలీ స్టోరీ. మరో ఆసక్తికరంతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.